మీ పేరన్నా? నా పేరు యేసురత్నం. జగనన్న పరిపాలన ఎలా అనిపించింది? జగనన్న పరిపాలన బాగుందన్న, ఇబ్బంది ఏమి లేదు. అందరికి సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి. మళ్ళీ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నాం. మా అందరమే ఇంట్లో పిల్లలకి చక్రంగా అమ్మఒడి పడుతుంది. మా భార్య పిల్లల్ని ఫీజులు కట్టుకునే పరిస్థితిలో గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్లో కూడా ఆ ఫీజులు పెట్టి కట్టించుకొని చదివించుకుంటున్నాం. ఇబ్బంది ఏమి లేదు. ఏదన్నా ఆరోగ్యశ్రీ కావాలంటే క్షణాల్లో పని అవుతుంది. ఎవరికి ఒక రూపాయి ఇచ్చే పని లేదు. ఒకవేళ అధికారులు ఏదన్నా పని చేయలేకపోయినా 2 సార్లు వాళ్ళని అడిగి 3వసారి కంప్లైంట్ ఇచ్చినా దాని అధికారులు వెంటనే చర్య తీసుకుంటున్నారు. మనకు అమ్మఒడి అనేది పడుతుంది. ఆరోగ్యశ్రీ అనేది బాగా వైద్యం జరుగుతుంది. నా పిల్లలే ఉంటారు. నా పిల్లలకి క్యాన్సర్ గురించి ఇస్తే 60,000 70,000 అడిగారు. ఆరోగ్యశ్రీ కింద పెట్టాను. ముందు పరీక్షలకి అయితే 6,000 పెట్టుకున్నాను. తర్వాత ఆరోగ్యశ్రీలో పెట్టుకున్నాను. 60,000 ఆపరేషన్ కూడా సింపుల్గా అయిపోయింది. మా నాన్న ఉన్నాడు. నా ఇంట్లో జరిగింది నేను చెప్తున్నా. ఇప్పుడు జగన్ అన్న ఏమన్నాడు, అందరిని అడగట్లా, అందరూ అలా అబద్ధాలు చెప్పట్లా. మీ ఇంట్లో మేలు జరిగితేనే ఓటేయమన్నాడు. మా నాన్నకి ఆపరేషన్ చేయించాం పసలో రాళ్ళంటే అది 70,000 అవుతుందమ్మా అది ఇది అన్నారు. 70,000 మేము పెట్టలేక 6 నెలలు ఆపాం. తర్వాత ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీలో పెట్టించినాక బ్రహ్మాండంగా అయిపోయింది. 4,000తో ఖర్చుతో మాకు ఇంటికి కూడా వచ్చాడు. హ్యాపీగా ఉంది. మా నాన్నకి ఆరోగ్యం బాగుంది. పింఛన్ టయానికి వస్తుంది. ఇదివరకు పింఛన్కి వెళ్ళాలంటే మండలం ఆఫీస్ చుట్టూ పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరగాలి. దాని అప్లికేషన్ వాళ్ళకి వెళ్ళాలి. ఏమంటే పింఛన్లు 6 ఖాతాలకే లేపుతున్నారు, వాళ్ళే ఇస్తున్నారు. ఒకవేళ సర్వర్ అందలేదు అనుకో, 1 అరగంట అటు ఇటైనా వాళ్ళే మళ్ళీ 2 సార్లు తిరిగి పింఛన్ డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. అది జగనే కావాలి అందరికీ. లేకపోతే 5వ తారీఖు దాకా తిరగాలి, 10వ తారీఖు తిరగాలి, ఏళ్ళుగా పట్టలేదు అది అంటారు. ఈ జనం లోకల్ నాయకుల ఖాతాలోకి ఆ డబ్బులు వెళ్ళిపోతాయి. ముసలోళ్ళు తిరగలేరు. ఈడకొచ్చి పొద్దాకులు కూర్చోలేరు. మొన్న చూశారు కన్నా ఈ మధ్యలోనే 5వ తారీఖు దాకా ఇబ్బంది పడతానే ఉన్నారు ఎండలకి. అది రాష్ట్రంలో అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి అంటే ఎట్లా అభివృద్ధి అన్న? ఇప్పుడు ఆయన చేసిన అభివృద్ధి రాష్ట్ర విజయానం అయిపోయింది. అభివృద్ధి అంటే కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డారు. మన ఒక్కడికే కదా కరోనా వచ్చింది, రాష్ట్రాలు మొత్తం వచ్చినాయి. రాష్ట్రాలు మొత్తం తెలంగాణ అంటే తెలంగాణలో మన నిధులన్నీ తెలంగాణలో ఆగిపోయినాయి. కాబట్టి అది తట్టుకునేది. ఇక్కడ మనకేం లేవు కదా. ఏమీ లేనాడు. ఇప్పుడు రైతులాగా పొలం దున్నాడు, రైతులాగా పనిచేశాడు. ఒక నాయకుడిలాగా కాదు, ఒక రైతులాగా, ఒక కుటుంబంలో ఒక కొడుకులాగా చేశాడు, ఒక మనవడిలాగా చేశాడు, ఒక మామయ్యలాగా చేశాడు, ఒక అన్నలాగా చేశాడు. అందరికీ పని చేసి కరోనా టైంలో కూడా బయటపడిచ్చాడు. ఇంకా అంతకాడికి అభివృద్ధి ఉంది అన్న. చాలా ప్రాణాలు కాపాడాడు. అది పక్క దేశాలు ఎంతమందో చచ్చిపోయారు మీకు తెలియదేం కాదు. మళ్ళీ ఇక్కడ మన దేశాలు ఎంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు తెలంగాణలో ఎట్లా ఉంది, మన ఆంధ్రాలో ఎట్లా ఉంది, బయట దేశాలు ఎలా ఉంది, అలా అభివృద్ధి దానికి ఎంత ఖర్చు అయింది అది ఆలోచించాలి కదా. అది నాణ్యమైన మందు లేదని చెప్తున్నారు. నాణ్యమైన మందు అంటే ఏందన్న? ఆరోగ్యం నిషేధం లేదు, నాణ్యమైన మందు ఇవ్వడం మంచి మందు ఇస్తున్నారు. నాణ్యమైన మందు ఎందుకన్నా? ఇప్పుడు మందు తీసేయాలన్నారు కానీ మళ్ళీ మంచి మందు ఎందుకన్నా? అంటే ఇప్పుడు మందు ఇస్తాను నాకు ఓట్లు ఏంటి అని చెబుతున్నాడా, లేకపోతే ఓట్లు అడుగుతున్నాడా? ఇప్పుడు ప్రజలకు ఏం చేయాలి అది ఆలోచి. నేను నాణ్యమైన మందు ఇస్తాను, ఆ కంపెనీని తీసి ఏ మందు తయారు చేస్తాను ఆ మాటలు ఎందుకన్నా మనకి? ఇప్పుడు జనాన్ని మందు రద్దు చేయాలనుకుంటున్నాడు, నువ్వు ఇన్స్టాల్గా రద్దు చేసుకుంటూ ఉండు. అంతేగాని నేను మంచి మందు తయారు చేస్తానంటే ఇప్పుడు వీళ్ళందరూ మందుకు బానిస చేస్తున్నాడా? మంచి మందు అంటే మందులు ఏమైనా కలిపి అందరూ మందుకు బానిస చేసి అటు తిప్పుకుంటాడా? ఇప్పుడు అదే కదా మంచి మందు అంటే. వాళ్ళ చేతిలో పని మందులో ఏదో ఒకటి కలుపుకొని వాళ్ళ వైపు తిట్టుకోవడానికి. మందుతో పని ఏముంది మనకి? నువ్వు మంచి గురించి మాట్లాడాలి. మందు అది ఇది అంటాడు ఎందుకు? డ్వాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళకి రద్దు అయిన ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక్కొక్కళ్ళు 3 సార్లు రద్దు చేసుకొని తీసుకుని ఉన్నారు, 2 సార్లు రద్దు టైం కట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడు డబ్బులు ఎత్తాడో తెలియదు, ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. ఆ డ్వాక్రా డబ్బులతో కమ్మగా మనకు మంచి పనులు అవుతున్నాయి. చివరిగా మన నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? మనోహర్ నాయుడు, పత్తిపాటి పుల్లారావు? మనోహర్ నాయుడే గెలిపిస్తామన్నా. మనోహర్ నాయుడు గెలిపిస్తాము. ఏది ఎక్కడైనా రాష్ట్రంలో వాళ్ళు ముగ్గురుగా రానే, ఇంకా నలుగురుగా గెలవనే, ఇబ్బంది ఏం లేదు. ముఖ్యమంత్రి మాత్రం జగనే వస్తాడు. దాంట్లో ఏ మాత్రం మార్పు లేదు. ఒకటి చాలదని ఇంకోటి కలుపుకున్నాడు, ఇంకోటి కూడా దమ్ము చాలదని ఇంకో ముగ్గురు కలుసుకున్నారు. ముగ్గురు కలిసినా కూడా ఇంకో 30 మంది కలిసినా కూడా జగనే సీఎం. సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి. పందులు ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదు. ఇప్పుడు వాళ్ళు గొడవ అడుగుతున్నారు, వస్తే నేనే అభివృద్ధి చేస్తాను అంటల్లా. ఇప్పుడు జగన్ చేసిన దానికే సచివాలయాలు తాకట్టు పెట్టాను అంటున్నాడు. నువ్వు అన్నీ ఇస్తానంటున్నావు, ఇంటింటికి అమ్మఒడి అందరికి ఇస్తానంటున్నావు. నువ్వేం తాకట్టు పెడతావు? దేశాన్ని ఎవరికైనా తాకట్టు పెడతావా? నమ్మే మాటలు చెప్పాలి. ఇప్పుడు ఈ పదవులు చేస్తేనే నువ్వు అన్ని తాకట్టు పెట్టావన్నావు, నువ్వేం తాకట్టు పెడతా? శ్రీలంక చేశారు రాష్ట్రాన్ని, అప్పుల పాలైపోయింది అన్నాడు, కరెక్టే. ఇప్పుడు ఈ రకం చేసి అప్పుల పాలైందా? నువ్వు గెలిస్తే ఏమి ఇస్తానన్నావు? వాగ్దానాలు ఏమి ఇస్తున్నావు? ఇంకా ఎక్కువ చెబుతున్నావు. అప్పుడు నువ్వు ఎక్కడి నుండి తెస్తావు? నీ సొమ్ము ఏమైనా తెస్తావా? లేదా నువ్వు పక్క రాష్ట్రానికి పోయి మన రాష్ట్రాన్ని అప్పు పెడతావా? ఎక్కడ పెడతావు? నువ్వు ఎట్లా తెస్తావు నిధులు? ఈ మాత్రం చేస్తేనే అప్పులు పెడతాను. జనం మైండ్ ఉండి ఆలోచించాలన్నా. ఇప్పుడు ఈ మాత్రం చేస్తేనే జగన్ తాకట్టు పెట్టాడు అన్నావు, మరి వాడేం చేస్తాడు? వాడు మొత్తం జనాన్ని నమ్ముతాడేమో, కంటైనర్లు ఎత్తి షిఫ్ట్లో ట్రాన్స్ఫర్ చేస్తాడు, అంతే కదా.
మోడీ ఉన్నాడు, నా పక్కన పవన్ కళ్యాణ్ సినిమా యాడర్లు ఎవరు కూడా అమ్ము తెంకుంటాడు. మోడీ ఉన్నాడు రాష్ట్రంలో, ఈ చేయని బట్టి పడవలు అమ్మేస్తాడు. ఇంకా అదే వీళ్ళు చేసేది, ఇంకా అంతకుమించి చేసేది ఏమీ లేదు. బ్రో గోలముడి కోటేశ్వరరావు జగనన్న పరిపాలన ఎలా అనిపిస్తుంది? టూ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. దీనిలో తిరిగే లేదు. ఎందుకంటే కరోనా టైంలో ఏ ఒక్కరు మనల్ని ఆదుకుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారే, వైఎస్ జగన్. ఇంకంతే. కరోనా టైంలో అంత కష్టకాలంలో కూడా పరిపాలన టూ గుడ్గా ఇచ్చాడు. ఎక్సలెంట్. ఆయన ప్రతిసారి ఆయనే గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు కూడా ఇది ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, ఈ డిగ్రీ పిల్లలకి, బడికి పోయే వాళ్ళకి అమ్మఒడి కానీ ఇవన్నీ ఎక్సలెంట్గా జరుగుతున్నాయి. సరే, తర్వాత తీసి వాళ్ళ ముగ్గురు కలిసాడు, నలుగురు కలిసారని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు జనం నమ్మారు. మేము ఆయన్ని గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిదీ అది. విద్యా వ్యవస్థ ఎలా మారిందంటారు? ఎక్సలెంట్. అసలుకి స్కూల్ ఇప్పుడు పలానా రోజు ఎవరైనా అమెరికా నుంచి ఎవరైనా వచ్చి చూసినా కానీ ఈ మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూలా అనే విధంగా ప్రైవేట్ స్కూల్ అంత రేంజ్కి ఇంకా రేంజ్కి ఎక్సలెంట్ మార్పులు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి పరిపాలన ఎలా ఉందో. అది. ఇంకా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేవు, కంపెనీస్ రావడం లేదు, అభివృద్ధి లేదంటున్నారు. ఉద్యోగ అవకాశాలు అంటే ఇప్పుడు వాలంటీర్లు తీసుకొచ్చాడు. దానివల్ల ఉద్యోగం కొద్దిగా తగ్గింది. సచివాలయాలు గడిచాడు. 15,000 పైగా సచివాలయాలు ఉండే, రైతు భరోసా కేంద్రాలు ఉండే. దీనివల్ల కొద్దిగా అన్ఎంప్లాయ్మెంట్ డిగ్రీస్ అనేది నేను అనుకుంటున్నా. ఉండే కొద్ది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేవి, ఉద్యోగాలు అనేవి మనం కష్టపడి చదువుకోవాలి. అది కాక ప్రైవేట్ ఎక్కడైనా చేయాలి. ఒకటి రాజధాని మనకు కావాలి. ముఖ్యంగా రాజధాని వస్తే ఇప్పుడు ఐటీ కంపెనీలు మనకు వస్తాయి. ఏ సాఫ్ట్వేర్ ఇన్ఫోకస్ కానీ, ఇలాంటి విప్రో కానీ, ఇలాంటివి తేవాలని నెక్స్ట్ జగన్ వస్తే తీసుకొస్తానని మేము అనుకుంటున్నాం, చదువుకున్న వాళ్ళు. అది. చంద్రన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రధాన తేడా ఏమైనా గమనించారు మీరు? తేడా ఏంటంటే స్కూల్ మెయిన్, విద్యా వ్యవస్థ మెయిన్. అవును, విద్యా వ్యవస్థ అయితే ఎక్సలెంట్, టూ గుడ్. విద్యా వ్యవస్థలో బాగా మార్పులు వచ్చినాయి. అది ముఖ్యంగా. అది. తర్వాత చూసుకుంటే పెన్షన్, చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్ నాకు తెలిసి ఇచ్చింది చాలా తక్కువ. ఈ ప్రభుత్వంలో అయితే పెన్షన్ అయితే బాగా ఇచ్చాడు. అది. మరి మీ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? మా నియోజకవర్గం వచ్చేసి డిఫికల్టే, చెప్పలేము. అది ఎందుకంటే ఇటు సీనియర్ సిటిజన్ పత్తిపాటి పుల్లారావు ఉన్నాడు, ఇటేమో కాబట్టి మనోహర్ నాయుడు గారు ఉన్నాడు. మా సపోర్ట్ అయితే సీఎం గారు ఎవరిని నిలబెట్టినా మేము గెలిపించుకుంటాం. మా మద్దతు అయితే కాబట్టి మనోహర్ నాయుడు గారికి వేస్తామని మేము అనుకుంటున్నాం. మేము వేస్తాం కూడా కంపల్సరీగా, ఎందుకంటే మా ఓటు మటుకు ఆయనకే. అది. పుల్లారావు మరి గెలవకపోవడం కారణాలు ఏమై ఉండొచ్చు? పుల్లారావు గెలవడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా అవి వాళ్ళ పర్సనల్ రీజన్స్. వాళ్ళ వైఫ్ కానీ, ఆయన చేసే ఇంటి చూసావా, వాళ్ళ కొడుకు ట్యాక్స్ కట్టపడం, ఇన్కమ్ ట్యాక్స్, అవి కారణాలు. వస్తారు ఆయన ఎప్పుడైనా? ఎవరు? పుల్లారావు జనాలకు వస్తారు కానీ తక్కువ. ఆయనకి మద్దతు తక్కువ. అది. పెద్ద నాయకులను పట్టించుకుంటారు, లేబర్లు అసలు పట్టించుకోడు ఆయన. ఏ కాడికి అంటే వాళ్ళ క్యాస్ట్ పరంగా చూసుకుంటాడు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కమ్మలు ఉన్నారు కదా, వాళ్ళ క్యాస్ట్ పరంగా అంటే వాళ్ళే డెవలప్ అవ్వాలి. అంటే బలుగు బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వాళ్ళు అసలుకి డెవలప్ అవ్వకూడదు. ఏ కాడికి వాళ్ళు వాళ్ళ కుటుంబం ఎలా డెవలప్ చేయాలని చూసుకుంటారు. అవును, వాళ్ళ వర్గం వాళ్ళు చూసుకుంటారు. అది ఆయన చూసుకునేది.